నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు అయితే మనకి కరీంనగర్లో మేము ముందుకి మరొక వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అదే వెహికల్ వచ్చేసి మనకి మారుతి సుజుకి ఎర్టిగా ZDI ప్లస్ కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్. ఇది SHVS ఉంటుంది. కార్ అయితే ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఇందులో అయితే మనకి పుష్ బటన్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి, ఆటో ఫోల్డబుల్ సైడ్ మిరర్స్ కూడా ఉంటాయి. ఇప్పటివరకు అయితే ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఈ వెహికల్లో అయితే. సో ప్రజెంట్ వచ్చేసి కార్ అయితే కరీంనగర్లో ఉంది. ఎవరికైనా ఈ కార్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు కరీంనగర్కి వచ్చి లైవ్ ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ని తీసుకెళ్ళొచ్చు. కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్. మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ కూడా మనకైతే 18 to 20 వరకు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. 2016 మోడలు ZDI ప్లస్ వేరియంట్ SHVS ఉంటుందండి. ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సిస్టమ్ ఉంటుంది. మైలేజ్ కూడా ఇంకా 20 పైన కూడా రావచ్చు కరెక్ట్ మెయింటైన్ చేస్తే. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు అయితే. ఇది కార్కి సంబంధించి అయితే మనకు డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. కంప్లీట్గా కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ టైర్స్ అయితే మనకి రెండు కూడా 100కి 100% ఉన్నాయి. ఇది ఫ్రంట్ టైర్ పైన పార్ట్. సైడ్ మిర్రర్ కూడా మనం లోపల నుంచి ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్ అంటారు, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల వచ్చేసి ఇది క్వార్టర్ ప్యానల్. వెనకాల టైర్ విషయానికి వస్తే వెనకాల టైర్ మనకు ఒక 50% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీ కూడా చూసుకోండి, ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి మొత్తానికి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. సో కార్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే మనకి కరీంనగర్లోనే అందుబాటులో ఉంది. సో ఇంతకుముందు నేను చూపెట్టిన కీస్ ఇవి ఈ కార్ కాదండి, వేరే సియాస్ కార్, మర్చిపోయా. దీనికైతే మనకి రిమోట్ కీ వస్తుంది. పాకెట్లో ఉన్నాయి రెండు, అవే కీ అనుకున్నాను. యాక్చువల్గా దీనికి ఇది వస్తుంది. ఇవి కూడా 2 కీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కార్కి సంబంధించి. ZDI ప్లస్ వేరియంట్ SHVS. వెనకాల ఫీచర్ల విషయానికి వస్తే వెనకాల రియర్ వైపర్ వస్తుంది అండ్ వెనకాల వాటర్ నాబ్ కూడా ఉంటుంది అండ్ డిఫాగర్ లైనింగ్స్ కూడా ఉంటాయి మనకి. వెనకాల నుంచి మనమైతే ఇక్కడ నుంచి వెహికల్ని వెనకాల ఉన్నప్పుడైనా లాక్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, రైట్ సైడ్ ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి కీ లేకుండా, కీ మన దగ్గర ఉంటే సరిపోతుంది, లాక్ అన్లాక్ కూడా కావడం జరుగుతుంది. అండ్ దీనికి మనకైతే కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా ఇస్తారు. అండ్ వెనకాల మనకి ఇక్కడ అసలు కెమెరా ఉందని కూడా ఎవరికి తెలీదు. ఇక్కడ మనకు ఈ ఎలిమెంట్ క్రోమ్ కింద అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ వెనకాల డిక్కీ తీయడానికి కూడా ఎలాంటి కీ ఆప్షన్ ఉండదు. ఈ S సింబల్ కింద మనకైతే ఇక్కడ చిన్న లివర్ రావడం జరుగుతుంది. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్స్ ఏంటంటే కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ కంపెనీ పంచింగ్స్ చూసుకోండి. కంపెనీ పంచింగ్స్ ఇక్కడ ఉన్నట్టయితే వెనకాల ఎలాంటి వెహికల్ తగలలేదని మనకైతే ప్రూఫ్. మెయిన్ ఈ కనెక్టివిటీ పార్ట్స్ మెయిన్ మనకు రస్ట్ అండ్ ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. క్లియర్ కట్గా చూసుకోండి. కంపెనీ పంచింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ ఒక 7 సీటర్ వెహికల్. ఇందులో అయితే మనకి సెంట్రల్ AC కూడా రావడం జరుగుతుంది. సీట్ కవర్ల విషయానికి వస్తే ఇలాంటి సీట్ కవర్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వెనకాల స్టెప్ ఇన్ టైర్ కూడా మనకు ఒక 50% ఉంది. సస్పెన్షన్లో కూడా ఎక్కువ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. రన్నింగ్లో కూడా మనకు ఎలాంటి సస్పెన్షన్లో సౌండ్ కానీ ఎలాంటి ఆయిల్ లీకేజ్ అని లేదు. అండర్ బాడీ కూడా మీకు క్లియర్గా చూపెడుతున్నాను. సో ఇది మొత్తానికైతే మీకు కార్కి సంబంధించి వెనకాల సైడ్ నుంచి వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ప్రస్తుతానికైతే కార్ అయితే కరీంనగర్కి వచ్చి ఉందండి, బై రోడ్ వచ్చింది ఢిల్లీ నుంచి. ఇది కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ లేవు, మేమే కారు కొన్నాము. చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే అక్కడ టచ్అప్ చేయించుకొని వచ్చాం. మీరు ఎక్కడ కూడా కార్ మొత్తం బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డెంట్ పెయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెహికల్ స్టార్ట్ చేసుకొని నడుపుకోవడమే. సో వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ అయితే ఇది కూడా 50 to 60% ఉంది. ఎక్కువ కూడా సస్పెన్షన్లో కూడా ఎక్కువ 1% ఆయిల్ లీకేజ్ కూడా లేదు. ఇది అండర్ బాడీ నుంచి వ్యూ. సో చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి క్లియర్గా చూపెట్టాలని చెప్పేసి కొంచెం వీడియో లెంత్ అయినా కూడా స్లోగా చూపెడుతున్నాను. సో ఇది కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి కంప్లీట్గా క్లియర్ వ్యూ. కీలెస్ ఎంట్రీ అన్నాను కదా, వెనకాల నుంచి అయినా మనం అన్లాక్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా అన్లాక్ చేసుకోవచ్చు.
అండ్ డ్రైవర్ సైడ్ నుంచి కూడా అన్లాక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు నేను చూపెట్టిన రిమోట్ కీ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు పాకెట్లో వేసుకున్నామంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చాక దాన్ని కీ తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ కార్కి మనకైతే ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది అండ్ డోర్స్ లాక్ అన్లాక్ చేసుకోవడానికి కూడా బటన్స్ ఉంటాయి. సో ఇది మొత్తానికైతే కార్కి సంబంధించి అయితే మనకు ఇంటీరియర్ సైడ్ అవుట్ సైడ్ నుంచి క్లియర్ కట్ వ్యూ. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు. ఇంజన్లో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇక్కడ కూడా బటన్ ఉంటుంది, లాక్ అన్లాక్. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ. ఇంటీరియర్ లుక్ అయితే మనకు షోరూమ్ చూసిన వ్యూ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే లెవెల్లో మనకైతే సీట్ కవర్స్ అయితే వేయించారు. ఎలాంటి సీట్ కవర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి ఇందులో. అవసరం ఉంటే హైట్ చేసుకోవచ్చు, సీట్ని లో కూడా చేసుకోవచ్చు. సో పుష్ బటన్ చెప్పాను కదా, జస్ట్ ఈ బటన్ని మనము క్లచ్ ప్రెస్ చేయాలి కంపల్సరీ. ఇట్లా క్లిక్ చేస్తే మనకి వెహికల్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి మనకైతే వార్నింగ్ లైట్స్ అయితే ఇందులో లేవు. ఇంజన్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే వార్నింగ్ లైట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేది ఇక్కడ బ్రేక్ లైట్, ఇది సీట్ కవర్ది, మన సీట్ బెల్ట్ అంతే. 98,686 కిలోమీటర్ తిరిగింది వెహికల్ వచ్చేసి. అండ్ స్టీరింగ్ ఫంక్షన్ల విషయానికి వస్తే ఇందులో అయితే మనకి మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన స్టీరింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఫోన్ లిఫ్ట్ చేయవచ్చు. అండ్ వాయిస్ కమాండ్ కంట్రోలింగ్ ఆప్షన్ కూడా మనకి ఈ ప్లేస్ నుంచి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో కంపెనీ ఫిటెడ్ చెందిన మ్యూజిక్ ప్లేయర్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. ఇందులో గూగుల్ నావిగేషన్ మ్యాప్స్ కూడా ఉంటాయి. ఏసీ విషయానికి వస్తే మాన్యువల్ ఏసీ రావడం జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అక్స్ కేబుల్ అయితే మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఉంటుంది. మనకి వెనకాల రియర్ కెమెరా కూడా ఇందులో వర్క్ చేస్తుంది. కంప్లీట్గా క్లిస్టర్ క్లియర్ హెచ్డి కెమెరా అయితే మనకి ఇందులో ఇచ్చారు. షోరూమ్ నుంచి వచ్చింది కాబట్టి మంచి నీట్గా ఉండే కెమెరా అయితే వీళ్ళు ఫిట్ చేస్తూ ఉంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మన మరొక ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే చిన్న కప్ హోల్డర్ కూడా ఇస్తారు. సో ఇది మొత్తానికి అయితే మనకి కార్కి సంబంధించిన ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ. సీట్ కవర్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మళ్ళీ మనకి ఏంటంటే 4 డోర్లకు కూడా 4 డోర్లకి 4 పవర్ విండోస్ అయితే ఉంటాయి. ఈ సైడ్ మిర్రర్ ఆటో ఫోల్డబుల్ అన్నాను కదా, ఇక్కడ నుంచి ఇట్లా మనం బటన్ ప్రెస్ చేస్తే సైడ్ మిర్రర్ అనేది ఆటో ఫోల్డ్ జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా మనం ఇట్లా క్లిక్ చేస్తే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ అందులో ఈ లోపల ఉన్న మిర్రర్ కూడా మనం లోపల నుంచే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్ అంటారు. ఈ ఫోల్డింగ్ మాత్రం ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే రావడం జరుగుతుంది, బేసిక్ వేరియంట్లో రాదు. ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే మైలేజ్ విషయంలో ఒక పర్ఫెక్ట్ వెహికల్. మళ్ళీ ఇంజన్ ఆఫ్ చేయాలనుకుంటే మనం జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఇంజన్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అండ్ కనెక్టివిటీ పార్ట్స్లో కూడా మనకి ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మెయిన్ మనకి ఇవి ఇంపార్టెంట్ అండి, ఈ కనెక్టివిటీ పార్ట్స్ అనేవి రస్ట్ రావద్దు, డ్యామేజ్ కావద్దు. వన్స్ ఒకసారి రస్ట్ వచ్చినాయి అంటే అవి రిపేర్ చేస్తే కూడా మళ్ళీ మనకు డోర్ ఓపెన్ చేసేటప్పుడు ప్రాపర్గా కూర్చోదు. మెయిన్ ఆ పార్ట్స్ రస్ట్ రాకూడదు. కంపెనీ ఫిట్టింగ్తో వచ్చినాయి ఉండాలి. వెనకాల ఇది సెకండ్ రో, సీట్ కవర్ కూడా వెనకాల పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెనకాల ఎక్కాలనుకున్న వాళ్ళు ఇట్లా ఈ విధంగా మనకు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఈ వెనకాల థర్డ్ రో మినిమం 7 మనుషులు అయితే ఈజీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఏసీ కావాలనుకున్న వాళ్ళకైతే వెనకాల కూడా డ్రైవర్తో అంటే ముందు కూర్చున్న వాళ్ళతో సంబంధం లేకుండా మనం ఇక్కడ నుంచే ఏసీ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఇంటీరియర్ కూడా ఇప్పటివరకు ఎలాంటి డ్రై క్లీన్ అంటే ఏమన్నా డ్యామేజ్ అయితేనే మనకైతే డ్రై క్లీన్ అనేది జరుగుతుంది. డ్రై క్లీన్ చేసిరా చేయలే అనేది ఎక్స్పర్ట్స్కి అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. చాలా పర్ఫెక్ట్. డ్రైవింగ్ చేస్తే ఇంత నీట్గా మన ఏమంటారు డ్రై క్లీన్ చేస్తే ఇంత నీట్గా ఉండదు, కొంచెం పొరలు ఏర్పడుతుంది. సో వెహికల్ని కంప్లీట్గా ఏసీలోనే నీట్గా నడిపారు. మీరు వచ్చేటప్పుడు మీకు ఎవరికన్నా వెహికల్ గురించి తెలియకపోయినా కూడా మీరు డైరెక్ట్ మెకానిక్ని మీ వెంబడి పెట్టుకొని తీసుకొని రండి, నో ప్రాబ్లం. మెకానిక్ ఓకే అంటేనే వెహికల్ తీసుకెళ్ళవచ్చు, లేదు అంటే మీరు వెహికల్ డ్రాప్ అవ్వచ్చు. సో కార్కి సంబంధించి ఇంజన్ కూడా చూపెడతాను. మనకి ఇది కారుకు సంబంధించిన ఇంజన్ సైడ్ నుంచి వ్యూ. మనకి మెయిన్ ప్రతి కార్కి అయితే అప్రాన్స్ ఇంపార్టెంట్ అండి. అప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. అప్రాన్ దగ్గర కూడా మనకి షోరూమ్ మార్కింగ్తో ఉంది. ఏసీ కూడా పర్ఫెక్ట్ చిల్ ఉంది, లోపల చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఏసీ తెలియని వాళ్ళు ఉంటే ఈ పైప్ను ఇట్లా మనం టచ్ చేస్తే ఏసీ ఆన్ చేసినప్పుడు చాలా కూల్ అవుతుంది, ఇక్కడ ఏసీ చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఎయిర్ బ్యాగ్ అండ్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన పార్ట్ ఇది. ఇప్పటివరకు ఈ నట్స్ కూడా ఓపెన్ చేయలేదు. సో అంటే ఎలాంటి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు, ఎలాంటి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన పార్ట్ కూడా మనకైతే ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఇది లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా రెండు కూడా అప్రాన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. మనకు కావాల్సింది మెయిన్ అప్రాన్స్, తర్వాత ఇంజన్, తర్వాత బాడీ.
సో ఇంజన్లో ఏమైనా అవసరం ఉంటే కూడా 10,000 2,000 పెట్టుకుంటే వర్క్ అయిపోతుంది. బట్ అప్రాన్స్ అయితే ఇంపార్టెంట్. అప్రాన్స్కి అయితే ఎలాంటి రిపేర్ అయినా ఏదైనా మా దగ్గర అయినా ఎవరైనా కూడా అప్రాన్ టచ్ అయితే ఆ వెహికల్ని కొనకపోవడం చాలా ఉత్తమమైన మార్గం. ఫ్రీ ఇచ్చినా తీసుకోండి నేనైతే. తర్వాత బ్యానెట్ పట్టి కూడా కంప్లీట్గా ఒరిజినల్, ఎలాంటి రిప్లేస్మెంట్ జరగలేదు. అండ్ మనకి బ్యానెట్ కూడా కంప్లీట్గా ఒరిజినల్, ఎలాంటి రీప్లేస్మెంట్ అయితే జరగలేదు. అండ్ మనకు మెయిన్ ఇక్కడ టైమింగ్ చైన్ విషయానికి వస్తే టైమింగ్ చైన్ కూడా పడలేదు. ఇది తెలిసిన వాళ్ళ కోసం అయితే క్లియర్గా చెప్తున్నాను, తెలియని వాళ్ళ గురించి కాదు. ఎందుకింత సోది పెడుతున్నారా బాబా అనుకోకండి. ఇంజన్ మౌంటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇది మొత్తం బ్యాటరీ కూడా పర్ఫెక్ట్, సింగిల్ స్టార్ట్లో అయితే వెహికల్ స్టార్ట్ కావడుతుంది. సో కార్ తెలిసిన వాళ్ళు అయితే డైరెక్ట్ రండి, తెలియని వాళ్ళు మీతో పాటుగా మెకానిక్ తీసుకొని వచ్చి వెహికల్ని చెక్ చేసుకున్నా పర్వాలేదు. కార్ వచ్చేసి ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉంది. అండ్ డ్రై షాట్ విషయానికి వస్తే డ్రై షాట్ ఫ్లోర్ ఐరన్ సపోర్టర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎలాంటి మనకైతే ఆయిల్ లీకేజ్ లేదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. సో మొత్తానికైతే ఇది మనకైతే కారుకు సంబంధించి పూర్తి వివరాలు. 2016 మోడలు మారుతి సుజుకి ఎర్టిగా ZDI ప్లస్ వేరియంటు, కంప్లీట్గా మారుతి సుజుకిలోనే ఇది ఒక కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంటు. కార్ వచ్చేసి ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉందండి. ఇంకా మరింత సమాచారం కావాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేసి క్లియర్గా తెలుసుకొని లైవ్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ తీసుకెళ్ళచ్చు. మా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.